హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇక్కడ 2 వంకాయలు తీసుకోవాలి. ఆ వంకాయలకు కుకింగ్ ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం ఫుల్గా వంకాయకు అంతా పట్టించే విధంగా బాగా అప్లై చేయాలి 2 వాటికి. ముందుగా స్టవ్ వెలిగించి మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న వంకాయలను ఓపెన్ ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. మొత్తం వంకాయనంతా పూర్తిగా కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ మీద మొత్తం బ్లాక్ అయ్యే వరకు కాల్చుకోవాలి. కలర్ చేంజ్ అయిందండి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. తర్వాత పోపు కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో 4 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, తర్వాత 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. పోపు నల్లగా మాడకుండా చూసుకోవాలి. మనం ముందుగా కాల్చుకున్న వంకాయలను పై స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. ఈ వంకాయలను చల్లారాక పీల్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక టిప్ అండి, కాల్చిన వాసన కనుక ఎక్కువగా అనిపిస్తే వంకాయ స్కిన్ పీల్ చేసిన తర్వాత చల్లని వాటర్తో ఒకసారి కడుక్కోండి. నెక్స్ట్ మనం ముందుగా సిద్ధం చేసుకున్న మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపుని బాగా మిక్స్ చేసుకున్నాక వంకాయలను యాడ్ చేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని 2-3 స్పూన్లు వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల చింతపండు వేసుకున్నాం కదా, ఆ పులుపు అంతా వీటికి పట్టుకుని బాగా టేస్టీగా ఉంటుంది. కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది ఆనియన్స్తో, గ్రీన్ చిల్లీస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.